హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. ఈరోజు మా అమ్మతో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చేయించబోతున్నాను. అదేంటంటే నల్లేరు పచ్చడి. నల్లేరు అంటే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా దీనిని తింటారు అని తెలియకపోవచ్చు. అవునండి, ఈ నల్లేరు అప్పుడప్పుడు తీసుకోవడం మీ ఎముకలకు చాలా మంచిది. వీటిని మనం ఎక్కువగా పల్లెటూర్లలో చూస్తాం. మా అమ్మ అయితే దీనిని ఆంధ్ర నుంచి అయితే ఇక్కడ తెచ్చిపెట్టింది. వీటిని ఇలా చివర్లో ఉండే 1-2 లేత గెనుపులు మాత్రమే తుంచుకోవాలి. తినడానికి ముదిరివి పనిచేయవు. వీటిని మనకు ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడంలో ఉపయోగిస్తారని విన్నాను. ఇలా లేత కొమ్మలు తుంచుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఉన్న నార మొత్తం ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ తీసేశాక వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 150 గ్రాముల వరకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక మనం క్లీన్ చేసుకున్న నల్లేరు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసి నల్లేరు కాస్త మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసి 1/2 కిలో టమాటాలను ఇలా 4 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి త్వరగా ఉడకడానికి కాస్త ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని లేదా దాంట్లోనే ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చి, నల్లేరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. చివర్లో టమాటాలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. మేము రోట్లో చేద్దామనుకున్నాం కానీ వర్షం సమయానికి వచ్చింది కాబట్టి మిక్సీలో వేయాల్సి వచ్చింది. అయినా టేస్ట్ బాగుంది. ఎంతైనా రోట్లో నూరిన పచ్చడి టేస్టే వేరు, అందుకే చెప్పాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి యామిని హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్